తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి ఎవరనే అంశం చుట్టూనే ప్రతిసారి ఎన్నికలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని ఆ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది, కానీ ఆ హామీ మాత్రం నెరవేర్చలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇతర విపక్షాలు ఇదే అంశాన్ని అస్త్రాలుగా వాడాయి. భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని గత ఎన్నికలలో ప్రకటించి ఆ రకంగా ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నం చేసింది. అయితే ఆ పార్టీ ఓట్లు పెంచుకోగలిగింది, గాని త్రికోణపు పోటీలో నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న బీసీ ముఖ్యమంత్రి నినాదం అందుకున్నారు. బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని చెబుతూనే కాబోయే ముఖ్యమంత్రి బీసీ వర్గానికి చెందిన వారని చెప్పేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తెలంగాణలో 2028లో బీసీ ముఖ్యమంత్రి వస్తాడని మల్లన్న అన్న మాటలు చూస్తే ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా, ఆయన కొత్త పార్టీ పెడతారా, లేకుంటే మరో పార్టీలో చేరుతారా అనే చర్చ కూడా ప్రారంభమైంది. వాస్తవానికి బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని మొన్నటి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ భుజానికెత్తుకుంది, కానీ చతికిలబడింది. అప్పటి నుంచి తెలంగాణలో పాగా వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తెలంగాణలో బీసీ వర్గం ఎక్కువ, దాదాపుగా 55% మంది ఉన్నారు. వారిని తమ వైపుకు తిప్పుకుంటే చాలన్నది కమలనాథుల వ్యూహం కావచ్చు. మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. 2018లో 7%గా ఉన్న బీజేపీ ఓట్లు 2023లో దాదాపుగా 14%కి చేరుకుంది. అంటే ఓటు శాతం రెట్టింపు అయింది. ఇక బీసీలు కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా గట్టిగా తమ వైపుకు మళ్లించుకోగలిగితే చాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల కమలదళ నేతలు కూడా తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, కులవర్గ కుమ్ములాటలు పెరిగితే చాలు ఆ పార్టీ దెబ్బతింటుందని, ఇక ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపిస్తుందని అంటున్నారు. అందుకే ఇలా రెబల్ నేతలు పుట్టుకొస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడతాడా, టీడీపీలో చేరుతాడా, జనసేనలో చేరుతాడా, బీజేపీలో చేరుతాడా అనే చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో మల్లన్న ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఆయన బీజేపీలో చేరిపోవడం ఖాయమని తెలుస్తుంది.